జలియన్ వాలా బాగ్ అనేటువంటిది మనకు 10వ తరగతి తెలుగు వాచకంలో 5వ పాఠంగా ఉంది. ఇది పద్యభాగము. ఈ పద్యభాగంలో ఈ సంవత్సరం నూతనంగా పాఠ్యాంశ బోధనలకు సంబంధించి పాఠ్యాంశ భావనా పటాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా మనం తెలుగు భాషకు సంబంధించి పాఠ్యాంశ భావనా పటంలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం పాఠ్యాంశ చర్చ, రెండవది పాఠ్యాంశ అవగాహన, మూడవది భాషాంశాలు. మరి పాఠ్యాంశ చర్చలో మళ్ళీ 2 ఉపవిభాగాలు ఉంటాయి. మొదటిది పాఠ్యాంశ పరిచయము, రెండవది పాఠ్యాంశ బోధన. ఇక పాఠ్యాంశ అవగాహనలో అవగాహన వ్యక్తీకరణ, అవగాహన ప్రతిస్పందనకు, వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించినటువంటి అంశాల గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం. అలాగే భాషాంశాల్లో కూడా మళ్ళీ 2 ఉప అంశాలు ఉంటాయి. ఒకటి పదజాలము, రెండవది వ్యాకరణ అంశాలు. అయితే ఈరోజు మనం ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా పాఠ్యాంశ చర్చలో 2వ అంశమైనటువంటి పాఠ్యాంశ బోధన గురించి చర్చించుకుందాం. పాఠంలోనికి ప్రవేశించబోయే ముందు జలియన్ వాలా బాగ్ అనే పాఠం ద్వారా మనం ఆశించినటువంటి అభ్యసన ఫలితాలను గురించి ఒకసారి చర్చించుకుందాం. ఆశించిన అభ్యసన ఫలితాలు: పద్యాలను రాగయుక్తంగా పాడగలరు, భావాలను సొంత మాటల్లో చెప్పగలరు. అలాగే స్వాతంత్రోద్యమంలో వివిధ ఘట్టాలను గురించి తెలుసుకుంటారు. ఉద్యమ వీరుల యొక్క త్యాగ నిరతని గురించి తెలుసుకుంటారు. తద్వారా దేశభక్తిని పెంపొందించుకుంటారు. బ్రిటిష్ అధికారి డయర్ ఆగ్రహాన్ని మరియు జలియన్ వాలా బాగ్ ఘటనలో అమాయక ప్రజలపై జరిగిన దుర్మార్గపు చర్యలను గురించి విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. భారతదేశానికి స్వాతంత్రం రావటానికి ముందు బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మీద అనేక చట్టాలను ప్రయోగించారు. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది రౌలట్ చట్టం. ఆ రౌలట్ చట్టం యొక్క ఉద్దేశాలను తెలుసుకోగలుగుతారు. నాటి బ్రిటిష్ పాలకులు భారతీయులపై అణిచివేతల ధోరణి ఎటువంటిదో విద్యార్థులు తెలుసుకోగలరు. భారతీయుల మీద బ్రిటిష్ వారు ఎలాంటి అణచివేత చర్యలకు పాల్పడ్డారో, ఎలాంటి దోపిడీ విధానాన్ని అనుసరించారో ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఈ పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. మరి ఈ పాఠ్యాంశాన్ని మనం ఉన్ముఖీకరణ, పద్య బోధన చర్చ, పద్య భావం, పునశ్చరణ, మధింపు, ప్రతిస్పందనలు అనే అంశాలుగా విభజన చేసుకుని విద్యార్థులకు మనం బోధించాల్సి ఉంటుంది. ఈ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం బోధన చేయాల్సి ఉంటుంది. మరి ఇక పాఠంలోనికి ప్రవేశించబోయే ముందు ఉన్ముఖీకరణ. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి మనం పాఠ్యబోధన చేసేటప్పుడు మన విద్యార్థుల స్థాయిని బట్టి కొన్ని ప్రశ్నలు మనం తయారు చేసుకుని వారిని ప్రశ్నించి తద్వారా వారిని పాఠోన్ముఖులను చేసి మనం పాఠంలోనికి కనుక ప్రవేశించినట్లయితే విద్యార్థులు ఆసక్తిగా పాఠాన్ని వింటారు. పాఠ్యాంశ బోధనలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యి జ్ఞానాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సందర్భానుగుణంగా ప్రశ్నలు తయారు చేసుకుని ఉన్ముఖీకరణ చేయొచ్చు. ఇవే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. ముఖ్యంగా మరి ఇందులో ఉన్న ప్రశ్నలు చూద్దాం. భారత స్వాతంత్రోద్యమం గురించి మీకు తెలిసిన అంశాలు చెప్పండి. వారు కొన్ని అంశాలను చెప్తారు. మరి గాంధీ గారి నాయకత్వంలో కానీ ఇతర జాతీయ నాయకుల యొక్క నాయకత్వంలో కానీ అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల గురించి వాళ్ళు చెప్తారు. తద్వారా మనం వారి నుంచి సమాధానాలు రాబట్టి మరి పాఠోన్ముఖులను చేయొచ్చు. అలాగే భారత స్వాతంత్రోద్యమంలో ముఖ్య ఘట్టాలను చెప్పండి అడిగినప్పుడు మరి విద్యార్థులకు సోషల్లో కానీ మిగతా పాఠ్యాంశాల్లో కానీ భారతదేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించిన అనేక విషయాలు వాళ్ళు వింటారు. కాబట్టి తెలిసిన విషయాలు వాళ్ళు చెప్తారు. సహాయ నిరాకరణోద్యమం అని, క్విట్ ఇండియా ఉద్యమం అని ఇట్లాంటి ఉద్యమాల గురించి వాళ్ళు చెప్తారు. భారత స్వాతంత్రోద్యమం అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాలు ఏవో మీకు తెలుసా? మరి భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు పన్ననటువంటి పన్నాగాలు లేవు, అమలు చేయనటువంటి చట్టాలు లేవు. ఎన్నో చట్టాలను అమలు చేసి ఎన్నో పన్నాగాలు పన్ని మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. అలాంటి చట్టాలు ఏవైనా మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి అని మనం అడుగుతాం. వాళ్ళు తెలిసినటువంటి చట్టాలు చెప్తారు. తర్వాత జనరల్ డయర్ గురించి విన్నారా? అతను చేసిన మారణకాండ తెలుసా? జనరల్ డయర్ గురించి కానీ అతడు చేసినటువంటి మారణకాండ గురించి కానీ మీకు తెలుసా అని మనం ప్రశ్నిస్తాం. వాళ్ళు సమాధానం చెప్పి అది జలియన్ వాలా బాగ్ దురంతం అని కనుక వాళ్ళు చెప్పినట్లయితే మనం సులభంగా పాఠ్యాంశంలోనికి ప్రవేశించవచ్చు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సన్నివేశాన్ని గురించి మనకు ఉమర్ అలీ షా అనే కవి గారు
పద్యాల రూపంలో అందించడం అనేటువంటిది ఎంతైనా మనం మెచ్చుకోదగినటువంటి విషయం. ఆ సంఘటన గురించి ఇప్పుడు ఉమర్ అలీషా గారి మాటల్లో తెలుసుకుందాము అని చెప్పి పాఠంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ పాఠంలోనికి ప్రవేశించబోయే ముందు ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ దురంతం గురించి మనం సంక్షిప్తంగా విద్యార్థులకు తెలియచెప్పాలి. జలియన్ వాలాబాగ్ అనేది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం. ఆ తోటలో 1919వ సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన బ్రిటిష్ సైనికులు అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. వాళ్ళు ఆ రోజు వైశాఖి పండుగ సందర్భంగా వాళ్ళంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. అయితే అప్పటికే అమల్లో ఉన్నటువంటి రౌలట్ చట్టాన్ని ప్రయోగించి వాళ్ళు జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతంలో సమావేశమైనటువంటి భారతీయులపైన కాల్పులు జరపడం జరిగింది. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు, ఎంతోమంది గాయపడ్డారు. ఘటన జరిగినటువంటి తీరును గురించి కూడా మనం విద్యార్థులకు తెలియచెప్పాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యారు. వాళ్ళు వైశాఖి పండుగకు సంబంధించినటువంటి వేడుకల్లో భాగంగా వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో సమావేశం అవడం జరిగింది. ఆ రోజులు రౌలట్ చట్టం అమల్లో ఉండటం వల్ల బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కానీ, బ్రిటిష్ వాళ్ళ యొక్క చర్యలకు విరుద్ధంగా కానీ ఏ ఉద్యమాలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ సైనికులతో కలిసి వచ్చి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపాలని చెప్పి ఆదేశించాడు. 10 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. దాదాపు 1650 రౌండ్ల తోటాలు పేలాయి. ఈ కాల్పుల్లో అనేక మంది మరణించారు, చాలామంది గాయపడ్డారు. మరణించిన వారిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనలో 379 మంది మరణించారని, అలాగే 1200 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ విధంగా మనం జలియన్ వాలాబాగ్ అనే పాఠం గురించి చెప్పేటప్పుడు దాని గురించి మనకు ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ఈ సమాచారాన్ని మనం తెలియచేసినట్లయితే విద్యార్థులు అవగాహన చేసుకుని పాఠాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భారత స్వాతంత్రోద్యమంలో ఈ జలియన్ వాలాబాగ్ దురంతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాన్ని కూడా మనం విద్యార్థులకు తెలియచెప్పాలి. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక చీకటి అధ్యాయం. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది. ఈ సంఘటన తర్వాత ప్రజలు స్వాతంత్ర్యం కోసం మరింత పోరాడాలని నిశ్చయించుకున్నారు. జలియన్ వాలాబాగ్ నేడు అమరవీరుల స్మారక చిహ్నంగా ఉంది. ఈ విషయాలు మనం తెలియచెప్పాలి. అలాగే వైశాఖి పండుగ గురించి కూడా మనం ఇక్కడ చెప్పాలని చెప్పుకున్నాం కదా. ఈ వైశాఖి పండుగ ఆ పంజాబ్ ప్రాంతంలో వాళ్ళు బైశాఖి అంటారు, అదే మనం తెలుగులో అయితే వైశాఖి అని కూడా పిలుస్తారు. ఇది సిక్కులు మరియు హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ఇది సాధారణంగా ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో వస్తుంది. బైశాఖి సిక్కులకు కొత్త సంవత్సరం, అలాగే కల్సా పంత్ స్థాపనను సూచిస్తుంది. హిందువులకు ఇది పంటకాలం ముగింపును మరియు కొత్త పంటకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం విద్యార్థులకు తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ పాఠ్యాంశ బోధన చేసేటప్పుడు మనం విద్యార్థులకు రౌలట్ చట్టం గురించి మనం తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని అధికారికంగా 1919 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీన్ని అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం అని పిలిచేవారు. ఈ చట్టం భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానించబడిన వ్యక్తులను విచారణ లేకుండా అరెస్టు చేయడానికి మరియు నిర్బంధించడానికి అనుమతించడం జరిగింది. ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాన్ని, ఉద్యమాలను తీసుకుని వస్తారో, ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పి ఎవరి మీద అనుమానాలు ఉంటాయో అలాంటి వ్యక్తులను ఏమాత్రము విచారణ కూడా చేయకుండా వాళ్ళని నిర్బంధించవచ్చు. 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి జైలు శిక్షను విధించవచ్చు అని చెప్పి రౌలట్ చట్టం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకునే
ఆనాడు మరి జనరల్ డయ్యర్ అనే అతడు మరి జలియన్ వాలాబాగ్లో ఆ దుర్ఘటనకు పాల్పడటం జరిగింది. మరి పాఠ్యాంశ బోధన చేసేటప్పుడు మనం ఈ రౌలట్ చట్టాన్ని గురించి కూడా విద్యార్థులకు తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ దుర్ఘటనకు మూల కారకుడు జనరల్ డయ్యర్. ఇతడి గురించి కూడా మనం విద్యార్థులకు తెలియచేసినట్లయితే విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి జనరల్ డయ్యర్ ఇతడు జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారకుడైన బ్రిటిషు సైనిక అధికారి. ఇతడు పూర్తి పేరు రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. ఆయన ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అధికారి మరియు ఆయన్ను జలియన్ వాలాబాగ్ దురంతానికి బాధ్యుడిగా భావిస్తారు. అతడి గురించి కూడా మనం చెప్పాలి. మరి జలియన్ వాలాబాగ్ దురంతంలో ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఎంతోమందిని మరి కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి ఉద్దమ్ సింగ్ మరి 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో మరి ప్రత్యక్షంగా ఉండి అతడి పెంపుడు తల్లి ఉద్దమ్ సింగ్ను కాపాడటానికి ప్రాణాలను కూడా కోల్పోయింది. మరి ప్రత్యక్షంగా ఆ దుర్ఘటన చూసినటువంటి ఉద్దమ్ సింగ్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా ఆగ్రహావేశాలను ప్రదర్శించడం జరిగింది. దాదాపు 21 సంవత్సరాలు తర్వాత లండన్కి వెళ్ళి అక్కడ మరి మైకేల్ ఓ డయ్యర్ను మరి ఒకరోజు సమావేశానికి రాగా అతన్ని అందరూ చూస్తూ ఉండగా కాల్చి చంపడం జరిగింది. తద్వారా తన దేశభక్తిని జాటుకున్నాడు. ఆ ఊచకోతకు తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తర్వాత అతడు అక్కడే ఉరికంబం ఎక్కడం జరిగింది. ఇలాంటి దేశవీరుడైనటువంటి ఉద్దమ్ సింగ్ని గురించి కూడా మనం ఈ పాఠ్యబోధన చేసేటప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మనం పాఠంలోనికి ప్రవేశిద్దాం. ఈ పద్యాన్ని గురించి మనం విద్యార్థులకు చెప్దాం. ముందుగా 1-2 సార్లు మనం పద్య పఠనం చేసిన తర్వాత విద్యార్థులతో చదివించి ఇందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలకు అర్థం చెప్పి ప్రతిపదార్థం చెప్పిన తర్వాత ఈ పద్యం మీద మనం చర్చను నిర్వహించి విద్యార్థుల నుంచి అనేక విషయాలను రాబట్టి సారాంశాన్ని చెప్పించి మరి మదింపు కూడా చేసి మనం విద్యార్థులను మరి చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్యము ఉత్పలమాల ఛందస్సులో ఉంది. పద్యాన్ని చూడండి. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులన్ బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలాబాగులో దూరి వధించే తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సోచి అగ్నివలే జ్వాలలు వీచుచున్నది ఎంతయున్. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులన్ బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలాబాగులో దూరి వధించే తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచునున్నది ఎంతయున్. పౌరుల శాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులన్ పట్టి డయ్యరు పిశాచము జల్యను వాలాబాగులోన్ దూరి వధించెన్ తత్ రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారమున్ చొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచు నున్నది ఎంతయున్. ఈ విధంగా పద్యం ఆదర్శ పఠనం చేసిన తర్వాత పద్యంలో ఉన్నటువంటి పదాన్ని విడదీసి చెప్పిన తర్వాత మనం ప్రతి పదానికి అర్థాన్ని సమాధానాన్ని విద్యార్థుల నుంచే రాబట్టి దాని తర్వాత మనం పద్యం పైన చర్చ కూడా మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ముఖ్యంగా శాస్త్రముల పద్ధతి నేరని వారిన్. వీరులు యుద్ధం చేయడం కోసం శస్త్రాలను ధరిస్తారు. శస్త్రము అంటే ఆయుధము. ఆయుధాలకు సంబంధించిన శాస్త్రముల యొక్క పద్ధతిని విధి విధానాలను గురించి నేరని వారిని. ఆయుధాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా లేనటువంటి ఆయుధాలు పట్టనటువంటి వారిని సాధు సంసారులన్ అమాయకులైనటువంటి ఏమాత్రం కూడా యుద్ధ పరిజ్ఞానము లేనటువంటి అమాయకులైనటువంటి భారతీయులను పౌరులను ప్రజలను పట్టి బంధించి జలియన్ వాలాబాగ్ అనేటువంటి తోటలో డయ్యర్ పిశాచము జనరల్ డయ్యర్ అనేటువంటి
పిశాచము దూరి ఆ జలియన్వాలా బాగ్ ప్రాంతంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి శస్త్రశాస్త్ర జ్ఞానము కూడా లేనటువంటి అమాయకులైనటువంటి భారతీయులను సంహరించాడు. తన సైనికులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ చేత కాల్పులు జరిపించి భారతీయ ప్రజలను చంపించడం జరిగింది. ఆ విధంగా చనిపోయినటువంటి భారతీయ ప్రజల యొక్క రక్తపు ధారల చేత, రక్తపు ప్రవాహాల చేత ఉప్పొంగినటువంటి దుఃఖ సముద్రము తత్ ఆ భారతీయుల యొక్క రుధిరము అంటే రక్తం, ఆ భారతీయుల యొక్క రక్త ప్రవాహము చేత ఉప్పొంగినటువంటి దుఃఖ సముద్రము, దుఃఖపు సంద్రము భారతీయ హృద్వారముంసొచ్చి ఆ రక్తపు ప్రవాహము ఉప్పొంగి భారతీయుల యొక్క హృత్ ద్వారమునందు, హృత్ అంటే హృదయము, ద్వారము అంటే ద్వారాలలో, భారతీయుల యొక్క మనసుల్లోనికి ప్రవేశించి అక్కడ అగ్నివలే, అగ్నిలాగా జ్వాలలు వీచుచునున్నది ఎంతయున్, అగ్నిలాగా మంటలను ఎంతో రేపుతూ ఉన్నది అని చెప్పి మనం విద్యార్థులకు తెలియచెప్తాం. ఆ దుర్ఘటనను చూసి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులను చూసి, అమాయకులను చూసి, ఆ రక్తపు ప్రవాహాలను చూసి భారతీయుల యొక్క మనస్సులు కకావికలమైపోయాయి. వాళ్ళ మనసులు కోపంతో, ఆవేశంతో వేడెక్కాయి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ రోజు వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి పదానికి అర్థం చెప్పిన తర్వాత పద్యానికి సంబంధించిన చర్చను చేస్తాం. విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టిన తర్వాతి పద్యంలోనికి వెళ్తాం. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. ఆయుధాలను ప్రయోగించడం కూడా తెలియనటువంటి ప్రజలు జలియన్వాలా బాగ్ ప్రాంతంలో వైశాఖి పండుగను జరుపుకోవటంలో భాగంగా వాళ్ళంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. దీన్నే అదునుగా భావించినటువంటి బ్రిటిషు అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ మరి రౌలట్ చట్టం అనేటువంటి దాన్ని ప్రయోగించి సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకులను తన సైనికుల చేత కాల్చి చంపించడం జరిగింది. ఆ రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది. అది అక్కడి వారి హృదయాంతరాలలో అగ్నివలే మంటలను రేపుతోంది. అంటే భారతీయుల యొక్క ఆలోచన విధానాల్లో విపరీతమైనటువంటి ప్రభావాన్ని జలియన్వాలా బాగ్ అనే దుర్ఘటన చూపించింది అని చెప్పడమే ఈ పద్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. పద్య బోధన పూర్తయిన తర్వాత మరి విద్యార్థుల నుంచి మనం భావం రాపట్టాలి. విద్యార్థులకు సంక్షిప్తంగా మనం పద్య భావాన్ని మనం తెలియచెప్పాలి. తర్వాతి పద్యం చూద్దాం. యూరపు దేశమెక్కడా అలహూణ కిరాట పుళిందులేడా ఆఘోర రణంబునందున్ అరులన్ గూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులు ఒకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. సితజాతికి నీతి అటంచున్నదే యూరపు దేశమెక్కడా అలహోణ కిరాట పుళిందులేడా ఆఘోర రణంబునందు అరులన్ గూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. సితజాతికి నీతి ఎటంచునున్నదే. పద్యం ఆదర్శ పఠనం చేసిన తర్వాత పద్యంలో ఉన్నటువంటి పదాలను మనం విభజన చేయాలి. యూరపు దేశము ఎక్కడా, అలా హూణ కిరాట పుళిందులు ఏడా, ఆ ఘోర రణంబునందు అరులన్ కూల్చి జయధ్వజము ఎత్తిన అట్టి మా భారత వీరయోధులు ఒకపాటే నిరంకుశ శాసన అగ్ని సంస్కారము చేసినారు. సితజాతికి నీతి అటంచున్ ఉన్నదే. మరి ఈ జలియన్వాలా బాగ్ దుర్ఘటనకు ప్రధాన కారకులైనటువంటి వాళ్ళు, భారతీయుల యొక్క కష్టాలకు కారణభూతులైనటువంటి వాళ్ళు, భారతీయులను బానిసలుగా చేసినటువంటి వాళ్ళు అయినటువంటి
ఆ యొక్క బ్రిటిష్ వారు వారెక్కడా, వారి దేశము ఎక్కడా, యూరప్ దేశము ఎక్కడా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, యూరప్ ప్రాంతాన్ని నుంచి వచ్చారు, ఆ ప్రాంతము ఎక్కడా. అలా పూర్ణ కిరాట పుళిందులు ఏడా, పూణులు అంటే ఆంగ్లేయులు, కిరాటులు అంటే వ్యాపార నిమిత్తం వర్తక నిమిత్తం వచ్చినటువంటి, పుళిందులు వలసవాదులు అయినటువంటి ఆ తెల్ల జాతి వారు ఎక్కడా. కేవలం వర్తకం కోసం వ్యాపారం చేయడం కోసం వలస వచ్చినటువంటి ఆ తెల్ల జాతీయులు ఎక్కడా, వారి దేశమైనటువంటి యూరపు దేశము ఎక్కడా, ఎక్కడి యూరపు దేశము, ఎక్కడి తెల్ల జాతి వారు ఎక్కడ భారతదేశానికి వచ్చి ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. ఆ ఘోర రణంబునందు, ఆ భయంకరమైనటువంటి ఆ ఉగ్రమైనటువంటి రణంబునందు, రణము అంటే అర్థం ఏంటి, రణమునందు సైనికులు ప్రాణాలు తీసుకుంటారు ఆయుధాల చేత. రణము అంటే యుద్ధము. ఆ భయంకరమైన యుద్ధమునందు అరులన్ శత్రువులను కూల్చి సంహరించి జయధ్వజము, యుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళు జయధ్వజములను ఎత్తుతారు. జయధ్వజము, ధ్వజము అంటే పతాకము, జయధ్వజము అంటే జయ పతాకము, జయకేతనము, విజయ పతాకములను ఎత్తినటువంటి, ఎగరేసినటువంటి, ఎగురవేసినటువంటి మా భారత వీరయోధులు, మా భారతీయులైనటువంటి వీరులు ఒకపాటే, వారికి సమానం అవుతారా? కేవలం వ్యాపారం చేసుకోవడం కోసం యూరప్ దేశం నుంచి వలస వచ్చినటువంటి తెల్లవారు ఎక్కడ, తెల్ల జాతివారు ఎక్కడ, శ్వేత జాతివారు ఎక్కడ, ఆ బ్రిటిష్ వారు ఎక్కడ? ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో శత్రు సంహారము చేసి వీరోచితంగా పోరాడి శత్రువులను మట్టుబెట్టి విజయ పతాకాలను ఎగరేసినటువంటి వీర యోధులైనటువంటి మా భారతీయ వీరులకు, యోధులకు వారు ఎక్కడైనా సాటి వస్తారా? సాటి రారు కదా. అలాంటి వారు మరి నిరంకుశ శాసనాగ్ని, నిరంకుశమైనటువంటి శాసనము అనేటువంటి అగ్ని చేత మరి అక్కడ వాళ్ళు దహనము చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ నిరంకుశము అంటే కఠినమైనటువంటి, తిరుగులేనటువంటి, ఎదురులేనటువంటి శాసనము. ఇక్కడ తిరుగులేనటువంటి శాసనము ఏది? ఏ శాసనాన్ని ప్రయోగించి జనరల్ డయ్యర్ మరి ఆ జలియన్ వాలాబాగ్ దురంతానికి పాల్పడ్డాడు? ఏ చట్టము అది? రౌలట్ చట్టం. రౌలట్ చట్టము అనేటువంటి తిరుగులేని శాసనాన్ని ప్రయోగించి ఆ శాసనము అనేటువంటి అగ్ని చేత వాళ్ళు అక్కడ సంస్కారము చేసినారు. సంస్కారము చేయటము అంటే దహించి వేయడము. ఆ రౌలట్ చట్టాన్ని ప్రయోగించి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు వాళ్ళు పాల్పడటము జరిగింది. నిరంకుశమైనటువంటి, తిరుగులేనటువంటి శాసనాగ్ని, శాసనము అనేటువంటి అగ్ని చేత, రౌలట్ చట్టము అనేటువంటి అగ్ని చేత, రౌలట్ చట్టము అనేటువంటి అగ్ని చేత సంస్కారము చేసినారు. సంస్కారము చేయటం అంటే దహించి వేయటము, కాల్చివేయటము, నాశనము చేయటము. సిత జాతికి, సిత అంటే తెల్ల, జాతికి అంటే జాతీయులకు, ఆ తెల్లవారికి, ఆ శ్వేత జాతీయులకు నీతి అటంచున్, నీతి ధర్మము అనేది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు అని అనమాట అర్థం. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా మన భారతీయ వీర యోధులు ఎంతోమంది పోరాడారు. దాదాపు 2 లక్షల మంది మరి భారతీయ సైనికులు బ్రిటిష్ వారికి మద్దతుగా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. వారికి విజయాన్ని చేకూర్చడంలో ముఖ్య భూమిక పోషించారు. మరి అలాంటి భారతీయులను, భారతీయ వీరులకు ఆ తెల్లజాతి వారు ఏ విధంగా సాటి వస్తారు? అలాంటి తెల్లజాతి వారు మరి ఈ నిరంకుశమైనటువంటి రౌలట్ చట్టాన్ని ప్రయోగించి దుర్మార్గమైనటువంటి జలియన్ వాలాబాగ్ దురంతానికి పాల్పడ్డారు. ఎంత మనం మేలు చేసినప్పటికి కూడా ఆ మేలు అంతటిని కూడా మర్చిపోయి నీతిని విడిచిపెట్టి, మరి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ఆ శ్వేత జాతీయులు అధర్మంగా ప్రవర్తించారు, క్రూరంగా వ్యవహరించారు. ఎంతోమంది భారతీయుల యొక్క ప్రాణాలు తీయటానికి వాళ్ళు కారణభూతులు అయ్యారు.
ఈ విధంగా పద్యబోధన చేసిన తర్వాత పద్యంలో ఉన్నటువంటి కఠిన పదాలకు అర్థాలను రాబట్టిన తర్వాత మరి భావాన్ని గ్రహింపచేద్దాం. ఆ యూరపు దేశం ఎక్కడ? వ్యాపారానికై వచ్చి భారతీయులను వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడ? భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురు ఓడిన మా భారత వీరయోధులు ఎక్కడ? నిరంకుశ శాసనాన్ని చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేతజాతికి అసలు నీతి అనేటువంటి ఉందా? ఈ విధంగా పద్యబోధన పూర్తయిన తర్వాత, పాఠ్యాంశ బోధన పూర్తయిన తర్వాత ఆ రోజు చెప్పినటువంటి పాఠానికి సంబంధించినటువంటి విషయాల మీద మనం పాఠ్యాంశ బోధన అంతంలో చివరిలో మనం పునశ్చరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్పుకున్నటువంటి పాఠంలో మనం ఏ విషయాల గురించి ప్రధానంగా చర్చించుకున్నాము అంటే, ఒకటి, జలియన్ వాలాబాగ్ వేడుకకు ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు సమావేశమయ్యారు. ఆ జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతంలో వైశాఖి పండుగ వేడుకను పురస్కరించుకుని ఆయుధాలను కూడా ప్రయోగించడం తెలియనటువంటి అమాయకులైనటువంటి ప్రజలు కొంతమంది అక్కడ సమావేశం అవడం జరిగింది. బ్రిటిష్ అధికారి డయర్ సైనికులతో సహా జలియన్ వాలాబాగ్లోకి ప్రవేశించి వేలాది అమాయకులను కాల్చి చంపించాడు. ఆ ఘోర ఘటన భారతీయ హృదయాలలో అగ్నివలే ప్రతీకార జ్వాలలను రేపింది. ఆ దుర్ఘటనను చూసినటువంటి భారతీయుల యొక్క ఆలోచన విధానాల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. అంతటి దుర్ఘటనకు పాల్పడినటువంటి వాడు జనరల్ డయ్యర్. అతడు రౌలట్ చట్టాన్ని ఉపయోగించి ఈ దుశ్చర్యకు పాల్పడటం జరిగింది. అలాగే మరి ఈ శ్వేత జాతి వారు అసలు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, దేనికి వచ్చారు? వాళ్ళు యూరప్ దేశం నుంచి వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. యూరప్ దేశం నుండి వ్యాపారం కోసం వచ్చిన తెల్లదొరలు భారతీయులను వేధిస్తున్నారు. వాళ్ళ వేదనలు మనం భరింప శక్యము లేకుండా ఉన్నాయి. భారతీయ వీర యోధులు శత్రువులతో పోరాడారు. బ్రిటిష్ వారు నిరంకుశ రౌలట్ చట్టం ద్వారా ఈ దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ఈ విధంగా మనం పాఠ్యాంశాన్ని పునశ్చరణ చేస్తాం. పాఠ్యాంశాన్ని పునశ్చరణ చేసిన తర్వాత పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ అడుగుతాం. విద్యార్థుల నుంచి సమాధానాలని రాబట్టుతాం. మొదటి ప్రశ్న చూద్దాం. భారత ప్రజలు ఎక్కడ సమావేశం అయ్యారు? ఆ, సబర్మతి ఆశ్రమం, ఆ, స్వర్ణ దేవాలయం, ఈ, జలియన్ వాలాబాగ్, ఈ, యూరప్. సరైనటువంటి సమాధానం జలియన్ వాలాబాగ్. రెండవ ప్రశ్న చూద్దాం. భారత ప్రజలపై బ్రిటిష్ వారు ప్రయోగించిన చట్టం ఏది? చక్కగా విద్యార్థులు సమాధానం చెప్తారు. ఆ, రౌలట్ చట్టం, ఆ, ఉప్పు చట్టం, ఈ, సహాయ నిరాకరణ, ఈ, చార్టర్ చట్టం. సరైన సమాధానం మరి రౌలట్ చట్టం. విద్యార్థులు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. మూడవ ప్రశ్న. అమాయక ప్రజలపై కాల్పులు జరిపించిన బ్రిటిష్ పిశాచి ఎవరు? వారెన్ హేస్టింగ్స్, డయ్యర్, విలియం బెంటింగ్, మౌంట్ బాటన్. సరైన సమాధానం డయ్యర్. విద్యార్థులు చెప్పేస్తారు. ఇక చివరిది. ఏ సంఘటన భారతీయ హృదయాలలో మంటలను రేపింది? ఆ, యూరప్ అంతఃసంఘర్షణ, ఆ, రష్యా విప్లవం, ఈ, మొదటి ప్రపంచ యుద్ధం, ఈ, జలియన్ వాలాబాగ్. సరైన సమాధానం జలియన్ వాలాబాగ్ అని విద్యార్థులు చెప్తారు. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి దీక్ష లింక్ కూడా మనకి క్యూఆర్ కోడ్ కూడా పాఠ్య పుస్తకంలో ఉంటుంది. దాన్ని కూడా స్కాన్ చేసి మనం విద్యార్థులకు అదనపు సమాచారాన్ని అందివచ్చు. మరి పాఠ్యాంశం విన్న తర్వాత ఉపాధ్యాయుల యొక్క ప్రతిస్పందనలను మరి మనం టీచర్ హ్యాండ్బుక్లో రాసుకుంటాం, లేదా తోటి ఉపాధ్యాయులతో మనం చర్చించుకుంటాం. అదనపు సమాచారాన్ని మనం సేకరించి మరి పాఠ్యాంశ బోధన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి ఇంతవరకు విన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు.